హాయ్ హలో నమస్తే. సుమోటో క్యాస్ట్. ఈ సుమోటో క్యాస్ట్ ఏంటి, సర్టిఫికేట్ ఏంటి? మండల రెవెన్యూ ఆఫీస్కి కొంతమంది వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెడితే మండల రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళకి ఇది సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అని అన్నారట. చాలామందికి అర్థం కాక ఇదిగో నాకు ఒక అతను ఫోన్ చేసి అతను నానా కష్టాలు పడి నన్ను రీచ్ అయ్యాడు, వేరు వేరు మార్గాల ద్వారా నన్ను ఎట్లా ఒకటి రీచ్ అయ్యి ఆ బ్రదర్ నాకు చెప్పింది ఏంటంటే మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఏదో కేస్ నెంబర్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లో ఇది చూస్తే ఇదిగో పేరెంట్స్ ఇవన్నీ కూడా డాట్స్ ఉన్నాయి, ఫాదర్ నేమ్ లేదు, ఏమీ లేదు, ఫాదర్ నేమ్ లేదు, విలేజ్ పేరు లేదు, క్యాస్ట్ లేదు, నథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటీ అన్ని చుక్కలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉందంటే అది సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారట. సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి వాళ్ళకి అర్థం కాక నన్ను రీచ్ అయ్యారని మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు అప్లికేషన్ పెట్టకుండానే మీ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీ ప్రమేయం లేకుండా మీ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు, ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఇష్యూ చేశారు. ఎందుకు ఇష్యూ చేశారంటే ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది జగన్స్ గవర్నమెంట్లో అనుకుంటా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది చేసినట్టున్నారు సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లని. ఇవి ఎందుకు చేశారు అని అంటే బహుశా మేబీ జగన్ గారి గవర్నమెంట్లో కొన్ని స్కీములు పెట్టారు, ఆ స్కీముల కోసం ఏమన్నా వీళ్ళు పెట్టుంటారని నేనైతే భావిస్తాను. అంటే ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. జగనన్న హౌసింగ్ స్కీమ్ కోసం కానీ, కాపు నేస్తం కోసం కానీ, ఎస్సీ/ఎస్టీ స్కాలర్షిప్స్ కోసం కానీ, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కోసం కానీ, వెల్ఫేర్ లిస్ట్ అప్డేట్స్ కానీ, క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం కానీ ఏదైనా సరే ఒక రీజన్ ద్వారా ఆటోమేటిక్గా క్యాస్ట్ సర్టిఫికేట్లు జనరేట్ చేశారు వాళ్ళు. ఆ సంగతి ఈ లెవెల్ ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఎవరో ఒక అతను అప్లికేషన్ పెట్టాడు, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అప్లికేషన్ పెడితే నీకు ఆల్రెడీ ఇష్యూ చేస్తుంది నీ పేరు మీద సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు. నేను అప్లికేషన్ పెట్టలేదు కదా, నా కోసం ఎట్లా వచ్చింది, ఎవరు చేశారు నా తరపున అంటే అక్కడే డౌట్ వచ్చింది. గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఇష్యూ చేసే సర్టిఫికేట్స్ ఎప్పుడెప్పుడు చేస్తారంటే ఇట్లాంటి స్కీమ్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు ఒకటే. రెండోది, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఒకరు అప్లికేషన్ పెట్టుంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తానికి క్యాస్ట్ సర్టిఫికేట్లు కొడతారు వాళ్ళు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. ఎవరైనా ఒకరు అప్లికేషన్ చేస్తే ఫ్యామిలీ మొత్తం జనరేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇట్లా ఆటో జనరేషన్ పెట్టించారు గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ మీరు అప్లికేషన్ పెట్టకుండానే మీ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్లు రిలీజ్ అవుతున్నాయి. సరే రిలీజ్ అవుతున్నాయి, మరి కరెక్ట్ రావాలి కదా అంటే ఇవి మరి ఇట్లా ఎందుకు వస్తున్నాయి, డాట్లు వస్తున్నాయి అంటే అది ఎర్రర్స్ వస్తున్నాయి. అవి ఆటోమేటిక్ జనరేషన్ కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా డేటా రిట్రీవ్ చేయాలి. అది ఆ డేటా రిట్రీవ్ చేయలేకపోతే అట్లా స్టార్లు వచ్చేస్తున్నాయి, వదిలేస్తున్నారు. ఇప్పుడు అవన్నిటిని రెక్టిఫై చేయాలి. 30,000 50,000 కొన్ని మండలాల్లో 30,000 40,000 కొన్ని చోట్ల 50,000 అప్లికేషన్స్ కరెక్ట్ చేశారట ఇప్పటికి. ఇన్ని క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎందుకు వచ్చినాయి ఇట్లాగా సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు? ఫాదర్ పేరు లేకుండా, డేట్ లేకుండా, ఏమి లేకుండా మొత్తం ఏదో డాట్లు పెట్టుకుంటే ఎందుకు ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు ఒక కొత్త గొడవ నడుస్తుంది. సరే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆటో జనరేషన్ ద్వారా వస్తున్న ప్రాబ్లం, అది సర్టిఫికేట్ మీద. దానివల్ల మీ జాబులు కానీ ఎడ్యుకేషన్ కానీ ఉపయోగం ఏమీ ప్రాబ్లం ఉండదు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. ఇది సుమోటో క్యాస్ట్ అండి, ఆటో జనరేషన్ ద్వారా ఇచ్చారు అని చెప్పి మీరు ఇచ్చి తర్వాత మీరు అవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. అయితే ఒక విషయం చూపిస్తున్నాను ఇక్కడ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తున్నా. దీనికోసం యాక్చువల్గా నేను వీడియో మాట్లాడుతున్నా. ఏది, ఒక బీసీసీ వ్యక్తి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టాడు. బీసీసీ అతను షెడ్యూల్ క్యాస్ట్ కాదు, క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు, బీసీసీఐ. సర్టిఫికేట్ మీద ఏమని రాశారు చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఏమని రాశారు ఇక్కడ, షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్ ప్రోజెన్సీ బీసీసీ సీరియల్ నెంబర్ బీసీసీ అని ఇచ్చాడు.
షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఎందుకు మతం మార్చుకున్నారని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి మీరు ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, మేము షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కులం, క్రిస్టియానిటీలో కులం లేదు కదా, క్రిస్టియానిటీలో కులం లేనప్పుడు మేము రిజర్వేషన్స్ ఎందుకు, వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు కదా అని ఎంత సమాజం యొక్క సోది ఆర్గ్యుమెంట్ ఉంది కదా. ఆ సోది ఆర్గ్యుమెంట్ మరి ఇక్కడ బీసీసీ అంటే నేను ఎస్సీ కాదని నీ కులం లేదని నువ్వు వేసారన్నావు కదా, మరి ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని సర్టిఫికేట్ మీద గుద్దితే ఆ షెడ్యూల్ క్యాస్ట్ని పిలుచుకోవడం ఇష్టం లేకనే కదా బీసీసీకి వెళ్ళాడు. బీసీసీకి ఎందుకు వెళ్ళారు? మేము ఎస్సీలు కాదు అని చెప్పుకోవడానికి బీసీసీకి వెళ్ళారు. మా కులంలో మా మతంలో క్యాస్ట్ లేదని చెప్పడానికి వెళ్ళారు. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ మీద షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని నువ్వు స్టాంప్ వేస్తే వాడికి తెలిసిపోయింది కదా షెడ్యూల్ క్యాస్ట్ అని. ఇక బీసీసీకి వెళ్ళటం ఎందుకు? నువ్వు వెనక ముద్ర షెడ్యూల్కి ఇది బర్రె, దీన్ని కుక్కగా మార్చానని నువ్వు స్టాంప్ ఎత్తి తెలియదు అది బర్రెని. నువ్వు బర్రెని కుక్కగా మార్చావు అనుకోండి, నువ్వు దానికి ఒక స్టాంప్ వేసావు, ఇది గతంలో బర్రె దీన్ని కుక్కగా మార్చానని స్టాంప్ వేస్తే తెలీదా? ఈ ఏంది సర్టిఫికేట్లు ఇటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ బీసీసీ అని ఇటువంటి అంటే వీళ్ళు ఇప్పటివరకు చేసేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ క్రైస్తవత్వం కులం లేదు అని ఆర్గ్యుమెంట్ ఏది ఉందో అది మొత్తం ఫేక్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పరలోకంలోకి వెళ్ళినా అక్కడ వీళ్ళుంటే వాళ్ళు చెప్తారు ఇది ఎస్సీడు స్టాంప్ వేస్తారు నీ మీద. నువ్వు పరలోకం పోతే అక్కడ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తారు, క్రిస్టియానిటీలో కులం లేదని ట్రోలింగ్ చేసి వాళ్ళు ఉంటారు. అక్కడ నరకమైన పరలోకమైన ఏదో చోట ఉన్నారనుకోండి వాళ్ళు అక్కడ కూడా అంటారు నిన్ను నీ కులం ఇది అని చెప్పి స్టాంప్ వేస్తారు, నీ కులంగా వదలరు వాళ్ళు నిన్ను. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వ్యక్తులకి షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ సర్టిఫికేట్ వేయటం. ఇంతకన్నా దారుణం ఏమనుందా? నేను అందుకే ఆర్గ్యూ చేసేది ఏంటంటే మతం పట్టుకుంటే మనుషుల్ని చంపేస్తారు, కులం పట్టుకుంటే మనుషుల్ని చంపుతారు, మానవత్వాన్ని పట్టుకుంటే ఈ కులాన్ని మతాన్ని చంపేసి మనిషిని బతికించవచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను. అది దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది నీ ఆర్గ్యుమెంట్ రాంగ్, ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం పొరపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఒక బ్రదర్, అదే అంటే ఎవరన్నారు అనవసరం లేదు చెప్తున్నా, ఒక బ్రదర్ చెప్పడం ఎందుకన్నా రోజు దీని మీద రోజు ఎందుకు నువ్వు ఇంత కష్టపడతా ఉన్నావు, వాళ్ళు మారరు, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మారరు, ఎందుకు వాళ్ళ గురించి నీకు ₹1 కూడా ఇవ్వరు వాళ్ళు, నీ వెనక్కి కూడా రారు, నీ వెనక్కి కూడా నిలబడరు వాళ్ళు. నువ్వు 4 సంవత్సరాలు నేను 4 ఇయర్స్ నుంచి కొట్టుకుంటున్నావు దీని మీద, 4 ఇయర్స్ నుంచి కొట్టుకున్నావు ఎందుకన్నా నువ్వు అని అన్నట్టు అనమాట. నేను దానికే నేనేమి నమ్ముతున్నానంటే వీళ్ళందరికీ తెలియదని నేను అనుకున్నా, వాళ్ళు తెలుసని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి దళిత వీళ్ళు మేము ఇంటలెక్చువల్స్మి, అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానంతో మేము సూపర్ హీరోలు, అసలు ప్రపంచంలో అంత తెలివిలో వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు అది అంతే. ఓకే, నా దృష్టిలో వాళ్ళు అమాయకులని నేనైతే అనుకుంటున్నా. ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తారు, తెగలు ఉంటాయి అక్కడ, ట్రైబ్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళు కొంతమంది వెళ్తారు ఆ తెగల్లోకి, వెళ్తే వీళ్ళని చంపేస్తారు. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు క్రిస్టియన్ మిషనరీస్ అక్కడికి? వాళ్ళంతా ట్రైబ్స్, వాళ్ళందరికి బట్టలు ఇచ్చి స్కూల్ పెట్టి వాళ్ళు మనుషులుగా చేసి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని డాక్టర్లను చేద్దామని వీళ్ళు వెళ్తారనమాట తెగల్లోకి, ట్రైబ్స్లోకి. వాడేంటే వీడోడు వచ్చి వాడిని చంపేసి వాడిని ఫ్రై చేసుకుని తినేస్తారు. వాళ్ళు నరమాంస భక్షకులు. తెలీదు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, కోఆపరేట్ చేసి సరిగ్గా కుమ్ముతారు నిన్ను పడేసి ట్రైబ్స్. ఇది ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక ట్రైబ్గా నేను భావిస్తాను. ఓకే, ఒక ట్రైబ్ లాగానే ఉంటారు వీళ్ళు కూడా. వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలిసినట్టుగా వాళ్ళు నటిస్తున్నారు అంతేగాని వాళ్ళు యాక్చువల్గా తెలియదు. తెలిస్తే మిగతా సమాజంతో పోల్చుకుంటే ఈ సమాజంలో అంత యూనిటీ ఎందుకు లేదు? ఇప్పుడు మిగతా సమాజంలో ఎందుకు అంత పైకి వచ్చారు, వీళ్ళంతా ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నారు, వీళ్ళెందుకు ఇంకా యూనిటీ లేదు, వీళ్ళెందుకు చిన్న ₹1,000 ₹2 ఓట్లు అమ్ముకున్నారు, వీళ్ళెందుకు కొట్టుకున్నారు ఒకరినొకరు, వీళ్ళెందుకు ఈజీగా విడిపోతున్నారు, ఎందుకు ఈజీగా రాజకీయ ప్రసంగాలకు లొంగుతున్నారు, ఎందుకు వీళ్ళెందుకు అంత సెన్సిటివ్గా ఉన్నారు,
వీళ్ళెందుకు ఊరికే వీళ్ళనే డబ్బులు తీసుకుని మర్డర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ దళిత సమాజంలో జరుగుతుందంటే ఏంటి కారణం? అమాయకత్వం అని నేనైతే అనుకుంటున్నా. అదే చెప్తున్నానుగా. కాకపోతే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు వీళ్ళందరూ చదువుకున్నారు, చదువుకొని జ్ఞానం ఉంది, ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఇంగ్లీష్ చదవగలరు, నాలెడ్జ్ కూడా ఉండేది, ఐఏఎస్లు కూడా అయి ఉంటారు చాలామంది. బట్ కొద్దిగా కామన్ సెన్స్ తక్కువ ఉండేది, డిజైన్మెంట్ తక్కువ ఉండేది. మనం పెరిగిన విధానం, పెరిగిన కాలనీలు, ఆ యొక్క నైబరింగ్ సొసైటీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి వీళ్ళని అమాయకులుగా భావించి మనం ఏమైనా చేయగలిగితే చేయగలుగుతాం, లేదంటే వదిలేసి మీకు ఎవరి పని వాడు చేసుకోవటం. అందుకని నేను ఆ బ్రదర్కి అదే చెప్పాను, మీరు ఏమైనా చేయగలిగితే చేయండి, లేదంటే వదిలి మీ పని మీరు చూసుకోండి. వీళ్ళు రారన్నా, వీళ్ళు మన వెనక్కి రారు, వాళ్ళు ఎందుకు నువ్వు శ్రమ పడతావు అని అంటే ఓకే. నేను కూడా చెప్పాను గతంలో, కెపాసిటీ ఉన్నంతగా ఎవడన్నా చేస్తాడు. నాకు కూడా ఒక లిమిట్ ఉండేది కెపాసిటీ. ఆ కెపాసిటీ మించిపోయి నేను ఆపేస్తాను అప్పుడు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.